ఈ మధ్య గత 10-15 సంవత్సరాల నుంచి మొత్తం నార్త్ నుంచి సౌత్ కూడా పాకింది. కుల జాడ్యం, మత జాడ్యం అనేది. ముఖ్యంగా మీడియా కూడా పట్టింది ఆ దెయ్యం. ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్లో కూడా. సుత్తి లేకుండా, సోది లేకుండా డైరెక్ట్ చెప్తే ఆంధ్ర జ్యోతిలో వెంకట కృష్ణ అని చెప్పి ఒక యాంకర్ ఉన్నాడు. న్యూస్ రీడర్, న్యూస్ చదువుతూ ఉంటాడు. తనంత పతివ్రత పాతివ్రత్య శిరో మణి ఎవరు ఉండరు మగవాళ్ళలో, నేనే ఉత్తమ జర్నలిస్ట్ని ఇండియాలో అన్నట్టుగా అతని ఫీలింగ్. వే ఆఫ్ టాకింగ్ అయితే ఏమి, చాలా తెలివిగా నేను మాట్లాడుతున్నాను, తెలివిగా నేను కన్సర్న్ చేస్తున్నాను, చాలా తెలివిగా అనాలిసిస్ చేస్తూ ఉన్నాను, నేను పెద్ద అనాలిటిక్ని, నేను పెద్ద అనుభవజ్ఞుణ్ణి, ఎదుట వచ్చిన వాళ్ళని డిబేట్లలో నా ముందు డిబేట్ కూర్చోవాలంటే వణకాల అన్నట్టు ఫీలింగ్ అతగాడిది. అతను కూసిన కూత ఏంటంటే, అతను కూసిన కూత ఏంటంటే అన్నమతస్థుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి హోమం ఎలా చేస్తాడు, అరే ఇందుకు కాదారా మత మార్పిడిని మీరే అంటారు, మళ్ళీ హోమం ఎలా చేస్తారా అంటారు. భారతదేశంలో ఉన్నది అంతా హిందువులే అని అంటారు, వీళ్ళందరూ మతం మారినోళ్ళే అంటారు. మీరేమో హిందూ సమాజం అంటారు. హిందూ సమాజంలో ఇన్ని లుకలుకలు, ఇన్ని భేదాభిప్రాయాలు, ఇన్ని ప్రాంతీయ తత్వాలు, ఇంత వర్ణ వివక్ష, కుల వివక్ష మీరే కొట్టుకొని చేస్తారు. నిజంగా నువ్వు చదివి, నిజంగా జర్నలిజం డిప్లొమానో జర్నలిజం డిగ్రీనో చదివి పోస్ట్ గ్రాడ్యుయేట్ అయి ఉండి రాజ్యాంగ విలువ, భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, నాగరికత గురించి తెలిసిన వాడివైతే ఇలా మాట్లాడు. కుల జాడ్యంతో కొట్టుకొని చేస్తూ ఉండవు నువ్వు. కులాన్ని నరనరార జీర్ణించుకొని రాజకీయానికి కులానికి మధ్య పుట్టిన సంకర వ్యక్తివి మీరని అంటున్నారు జనాలందరూ. అంత దరిద్రపు కొట్టు ఏడుపులు ఏడుస్తూ ఉంటారు. హోమం ఎలా చేస్తారు జగన్మోహన్ రెడ్డి? చంద్రబాబు ఏమన్నాడు ఎక్కడికొండి నీకు తెలీదా? నాకు చర్చికి వచ్చి చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, నమ్మగలిగిన దేవుడు ఇంతకంటే నమ్మకమైన ఇది ఏముంది జీసస్ మీద అని చెప్పి చర్చిలోకి వచ్చి ప్రార్థనలో చేసినోడు చంద్రబాబు. ఇక డిప్యూటీ సీఎం బాప్టిజం తీసుకున్నాను నేను అన్నాడు. రంజాన్లో బీఫ్ ఉంది అతని ఒంట్లోనే. ఒకసారి బాప్టిజం తీసుకునే వ్యక్తి అన్యమతస్థుడే, హిందూ మతానికి ఎలా సంబంధించిన వాడైతాడు? ఇప్పుడు హిందూ మతం గురించి అసెంబ్లీలోనూ సమాజంలోనూ ప్రెస్ మీట్లలోనూ సంబంధం లేని అంశాల్లో కూడా అన్యమతాల గురించి, హిందూ మతం గురించి, సనాతన ధర్మం గురించి ప్రబోధిస్తూ ఉన్నాడు మీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. సిగ్గు శరం లజ్జ ఏమన్నా ఉందా? కొన్ని రకాల మీడియాకి చెప్తా ఉన్నా. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని కానీ, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఛానల్స్ రాజకీయంగా చంద్రబాబును కానీ, వీళ్ళిద్దరు కలిసి పవన్ కళ్యాణ్ కానీ, పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి కానీ విమర్శించుకోండి రాజకీయ పరంగా. కులాల గురించి, హోమాల గురించి, గడ్డాల గురించి, శాలువల గురించి, రంగుల గురించి, వర్ణాల గురించి సిగ్గనిపించడం లేదా? మీకైనా కాస్త సిగ్గనిపించడం